హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందు వరల్డ్. ఈరోజు మరొక హెల్దీ రెసిపీ చూద్దాము. పిల్లలకైనా పెద్దవాళ్ళకి అలాగే ఆడవాళ్ళకి ఎముకల బలం కోసం అలాగే అప్పటికప్పుడు శక్తిని ఇచ్చేలాగా ఒక హెల్దీ రెసిపీ చూద్దాము. 3 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా 15 నిమిషాల్లో మనం ఇంట్లోనే ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఎవరైనా పిల్లలు నువ్వుల్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా రెసిపీ చేసి పెట్టండి. కనీసం వాటిలో ఇవి యూస్ చేసామని కూడా తెలియదు, చాలా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్కైనా వాళ్ళకి పెట్టి పంపించవచ్చు. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్లో 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఈలోపు మరొక ప్యాన్లో 3 కప్పుల వరకు పల్లీలు తీసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, 1 స్పూన్ ఆయిల్ కానీ వేసుకుని వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే వీటిపైన ఉన్న పొట్టు అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. అలాగే క్రిస్పీగా ఫ్రై అవుతాయి కూడా. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని ఫ్యాన్ కింద కానీ లేదా అలానే కాసేపు వదిలేసినట్లయితే పూర్తిగా చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టుని ఇలా చేతితో రబ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇవి మొత్తం కూడా పొట్టు తీసుకుని ఒక జాలి గరిటె తీసుకుని దాంతో జల్లించుకున్నట్లయితే పల్లీలు అలాగే పొట్టు సపరేట్ అయిపోతాయి. ఇలా మొత్తం జల్లించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో కదా. ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకుందాం. ఇవి రెండు ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక కోర్సుగా వీటిని మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాదు, కొంచెం పలుకు పలుకుగా ఉండేలాగా వీటిని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 2.5 కప్పుల బెల్లం తీసుకోవాలి. 3 కప్పుల పల్లీలు అలాగే 1 కప్పు నువ్వులకి 2.5 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోవాలి. మనం మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ ఈ బెల్లం అనేది కరిగించుకున్నట్లయితే పాకం త్వరగా వస్తుంది మనకి. ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్కి పాకం వచ్చిందో లేదో ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని కొంచెం ఆ పాకం వేసుకొని చూసినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడైతే ఇంకా రాలేదు, ఇంకొక 5 మినిట్స్ చూసుకుందాం. మరొక 5 మినిట్స్కి చూసినట్లయితే మనకి పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. మరి తీగ పాకము కాదు, మరి ముదురు పాకము కాదు, మీడియంగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రాగానే ఇందులోకి కొంచెం దంచి పెట్టుకున్న యాలక్కాయలు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఆప్షనల్, మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పల్లి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా కలిసేంత వరకు వీటిని కలుపుకోవాలి. నేను ఆ పౌడర్ని 2 సార్లుగా వేసుకున్నాను, చూసుకుంటూ వేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అది మొత్తం కూడా బాగా కలుపుకుని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ వస్తే చాలు. చల్లారిన తర్వాత అది దగ్గర పడిపోతుంది, ఇంకా ఉంచినట్లయితే మరీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఒక చేతికి నెయ్యి రాసుకుని ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా లడ్డూలాగా చేసేసుకోవాలి. చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా జ్యూసీగా ఉండే నువ్వుల పల్లి లడ్డు అయితే రెడీ అయిపోయింది. వీటిని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగాని అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్గా అయినా సరే మనం వాళ్ళకి పెట్టి పంపించవచ్చు. ఎంతో ఇష్టంగా తింటారు.
పిల్లలకి ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.